Let us turn our Bibles to book of Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, and we all know 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వీరు ఎవరై ఉండాలి? మొదటిగా అంటే దేవుని ప్రేమించు వారై ఉండాలి. ఒకవేళ ఒకడు రక్షింపబడ్డాడే అని అనుకుందాం, ఊరికే నామకార్థంగా మందిరానికో చర్చుకో వెళ్ళి వస్తున్నాడు, కానీ పొద్దున లేచినప్పటి నుండి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అసలు నాకేంటి పరిస్థితి అని చెప్పుకుంటూ దేవుణ్ణి తిట్టుకుంటూ కనిపించిన వాళ్ళందరినీ కట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకో, ఈ వాక్యం అప్లై అవుతుందా? అబ్సల్యూట్లీ లేదు. అందుకే దేవుని వాక్యము స్పష్టంగా ఉంటుంది. ఈ వాక్యం బిగినింగ్ లోనే దేవుడు ఏమని రాశాడంటే, దేవుని ప్రేమించు వారికి. ఈ వాక్యం ఎవరి కొరకు, ఈ వాగ్దానం ఎవరి కొరకు అంటే దేవుని ప్రేమించు వారు. ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో వారి జీవితంలోనే ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చబడుతుంది. మన జీవితంలో సమస్తము సమకూర్చబడి మేలే కలుగులాగున అవ్వాలి అంటే ఏది జరిగినా, అంటే మనము ఒకవేళ రాంగ్ వేస్ లో వెళ్ళినా కూడా అది సక్సెస్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే మనం మొదటిగా దేవుని ప్రేమించు వారమై ఉండాలి. దేవుని ప్రేమించు వారముగా అవుతే మాత్రమే ఇది ఎవరి జీవితంలోనైనా నెరవేర్చబడుతుంది. మొదటగా దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమించు వారుగా దేవుని బిడ్డలు ఉంటే వారి జీవితంలో ఇది నెరవేర్చబడుతుంది. ఇంతటితో ఇంకా అయిపోయిందా అంటే లేదు, ఇంకొకటి కూడా ఉంది. అదేంటి? ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడి ఉండాలి. అంటే దాని అర్థము ఆయన చిత్తములో ఎవరైతే నడవగలరో, ఆయన ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీనిని వారి జీవితంలో నెరవేర్చుకొనగలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనము మన జీవితంలో దేవుని ప్రేమిస్తూ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని మార్గాల్లో నడుస్తూ గనక ఉండగలిగితే, చాలా మందికి ఏమి ఇష్టం అంటే మనం ప్లాన్ చేసుకొని ఇలా ఒక మాస్టర్ ప్లాన్ మనమే రచించుకొని ఈ రోజు ఇది చేస్తా, రేపు ఇది చేస్తా, ఎల్లుండి ఇది చేస్తా, తర్వాత నెక్స్ట్ మంత్కు నేను ఇది ఫుల్ఫిల్ చేస్తా అని మనమే ఒక ప్రణాళిక రచించుకొని వెళ్ళడం అనేది బాగుంటుంది. కానీ దేవుని అడిగి దేవుడు మనకేమి వినిపిస్తాడో, దేవుడు ఏది చూపిస్తాడో, దేవునికి ఏది ఇష్టమో, దేవుని వాక్య ప్రకారముగా ఏముందో, దేవుని వాగ్దానాలను బట్టి ఏముందో, ఆత్మ ద్వారా నన్ను దేవుడు నడిపించి ఏ ప్రణాళికల్ని ఆయన నాకు తెలియపరుస్తాడో దాని ప్రకారం నేను చేస్తా, దాని ప్రకారం నేను జీవిస్తా అని అనుకోవడం చాలా మందికి కష్టము. చాలా మంది అలా వెళ్ళరు, కానీ కేవలము వారికి నచ్చింది మాత్రమే, వారికి ఇష్టమైంది మాత్రమే వారు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవితంలో ఇది జరగదు. అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నీవు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళికల్లో నేను ప్రయాణం చేయాలనుకుంటున్నా, నీ ప్రణాళికలు నాకు కావాలి, నీ వేస్లో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నా అని ఎవరైతే విశ్వాసంతో ముందుకు నడుస్తారో వారి జీవితంలో మాత్రమే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. రోమన్స్ 8:28 మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదట మనం దేవుని ప్రేమిద్దాం. రెండవదిగా మనము ఆయన ప్రణాళిక బద్ధముగా పిలువబడ్డామని గ్రహించి ఆయన ప్రణాళికలలో మనం నడుద్దాం. అప్పుడు ఇది తప్పక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అయితే ఈరోజు దేవుడు ఇంకొక విషయాన్ని దీంతో పాటు ఆయన చేర్చి చూపిస్తున్నాడు. అదేంటంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పములో నడుస్తారో వారికి మాత్రమే కాదు, ఎవరైతే నిరీక్షణ కలిగి పేషెంట్ గా వెయిట్ చేస్తారో, క్రొత్త విషయాన్ని దేవుడు దీనికి యాడ్ చేస్తున్నాడు. అందుకే దీన్ని ఆల్రెడీ ఆయన 25లోనే వ్రాయించి పెట్టాడు. ఏమంటున్నాడు ఆయన? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. రోమన్స్ చాప్టర్ 8:28 బేసికలీ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఎవరైనా మనకు చెడు చేయాలని ప్రయత్నించినా కూడా, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన సంకల్పంలో ఉన్నారో వారి కొరకు దేవుడు దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తాడు. హల్లెలూయా. మనం కేవలము ప్రార్థించి దేవా ఇది నాకు ఇవ్వు అంటే అప్పుడు దేవుడు మనకు అది ఇస్తాడు. బట్ అలా కాకుండా ఒకవేళ మనమే ఏదైనా తెలియని రీతిగా మనకి ఏం అడగాలో తెలియక రాంగ్ అడిగాము అనుకుందాం, దేవుని ప్రణాళికలో ఒకవేళ లేకపోయినా ఒక ఊరికి వెళ్ళాల్సిన దానికి బదులు ఇంకొక ఊరికి వెళ్ళాం, ఒక డీల్ ని పట్టుకోవాల్సిన దానికి బదులు ఇంకొక డీల్ ని మనం పట్టుకున్నాం. అయితే దేవుడు ఈ యొక్క వాక్యములో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో ఉన్న వారికి, వారు అలా ఉన్నారు కాబట్టి వారికి ఆ నెగటివ్ ని దేవుడు పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తాడు. ఆ ఫెయిల్యూర్ ని దేవుడు సక్సెస్ గా కన్వర్ట్ చేసి నీవు ఆ మేలును అనుభవించులాగున దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదే వాగ్దానాన్ని పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తూ ప్రభువా నా జీవితంలో ఇది కావాలి, ఇది జరగాలి, నేను నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే కొనియాడుతున్నా, నిన్నే ఆరాధిస్తున్నా, దేర్ ఇస్ నో అదర్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్, నీవే నా జీవితంలో ప్రథముడు దేవా, నిన్నే నేను ప్రేమిస్తున్నా అని చెప్పుచు ఆయన ప్రణాళికల్లోనే ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఆయన చిత్తంలోనే ఎవరైతే ఉండి నడుచుకుంటూ నా జీవితంలో పలాని కార్యం జరగట్లేదు, పలాంది లేదు అనుకుంటున్నారో వారికి దేవుడు ఏ వాక్యాన్ని ఆయన సెలవిస్తున్నాడంటే, నీవు ఎదురు చూచే దాని కొరకు నిరీక్షించి నీవు ఓపిక కలిగి నిలబడు. వెయిట్ పేషెంట్లీ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ వెయిట్ పేషెంట్లీ అన్నది దేవుడు అక్కడ పరలోకంలో చాలా ఆయనకు కాల్ షీట్ అంతా కంప్లీట్ అయిపోయి ఆయనకు టైం లేక నీకు ఒక టైంకి ఇస్తాను, అది ఇంకా షెడ్యూల్ అవ్వలేదు, కొంచెం వెయిట్ చేయి అని చెప్పినట్లుగా కాదు, కానీ అది రిసీవ్ చేసుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికే ఈ సమయము అని దేవుడు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో చాలాసార్లు మనం కొన్ని అడుగుతాం, అవి ఇంకా మనం పొందుకోం. చాలా ఎదురు చూస్తాం, అవి ఇంకా మన జీవితంలో నెరవేర్చబడవు. ఎందుకు 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 అని మనము వెతుకుచూ ఉండొచ్చు. దేవుడు సిద్ధమే. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా అవును ఆమేన్ అన్నట్లుగానే ఉన్నది. దేవుని వాక్కు ఎప్పుడు కూడా అది నెరవేర్చబడుటకే ఉంది. ఎందుకంటే అది ఆత్మ జీవంతో నింపబడి ఉంది కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన జీవితంలో అది శక్తివంతమైనది, అది ఎప్పుడు కూడా తప్పిపోదు. దేవుడు ఈ పనిని నా బిడ్డల జీవితంలో జరిగించు అని విడుదల చేసిన ఏ వాక్యము కూడా దాని కార్యాన్ని అది చేయకుండా తిరిగి మరలా ఆయన యొద్దకు తిరిగి వెళ్ళదు అని ఆయన వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆలస్యము అవ్వడు, ఆయన కార్యములు స్లో డౌన్ అవ్వవు. ఆయన చాలా బిజీగా ఉండి ఈ విధంగా మన జీవితంలో ఇంకా మనం ఎదురు చూస్తున్న కార్యములు నెరవేర్చబడకుండా లేవు, కానీ నిన్ను బట్టే ఇవి స్లోగా ఉన్నాయి. నిన్ను బట్టే దేవుడు అంటూ ఉన్నాడు, వెయిట్ పేషెంట్లీ మై డియర్ సన్, మై డియర్ డాటర్ అంటూ ఉన్నాడు. ఆయన ప్రేమించు వారికి, ఆయన దయా సంకల్పం చెప్పున ఉన్న వారికి ఖచ్చితంగా మేలే సమకూర్చబడి ఈ ప్రపంచమంతా కూడా ఒక్కటిగా చేసి మరీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నీవు నిజముగా విశ్వాసమైతే, నీవు నిజముగా దేవుణ్ణి విశ్వసిస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యాన్ని నీవు నమ్ముచున్నట్లయితే తప్పక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అయితే నీవు సిద్ధపడుతూ ఉన్నావా లేదా, నిన్ను రైట్ పొజిషన్లో పెట్టుకున్నావా లేదా అని దేవుడు ఈరోజు ఆయన నీకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా.